హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ వెనీస్ ఛానల్. ఈరోజైతే నేను మీకు ఒక వీడియో చూపించాలనుకుంటున్నాను. మేము రీసెంట్గా సమ్మర్ వెకేషన్లో ఊటీ వెళ్ళామండి. అక్కడ నేను టీ ఫ్యాక్టరీని విజిట్ చేశాను. అది ఎలా ఉంది, టీ పౌడర్ ఎలా మేక్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా నేను చూసి మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించి నేను వీడియో అయితే షూట్ చేశాను. అది ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో అది ఏంటో ఎలా ఉందో చూడడానికి ముందుగా మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మన ఛానల్లో హెల్తీ రిలేటెడ్ వీడియోస్, అలాగే మీ అందరికీ హెల్ప్ఫుల్ అయ్యే వీడియోస్ ఉన్నాయండి. వెయిట్ లాస్ అయ్యే వారికి బాగా హెల్ప్ అయ్యేటటువంటి వీడియోస్ చాలా ఉన్నాయి మన ఛానల్లో. ప్లీజ్ చెక్అవుట్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ మన ఛానల్లో ఉన్న వీడియోస్ని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. సో ఇప్పుడైతే టీ ఫ్యాక్టరీలో ఇక్కడ చూడండి, రోస్గా టీ లీవ్స్ తీసుకొచ్చి పెట్టారండి. ఇక్కడ ఒకటి కనిపిస్తుంది కదా మీకు, నేను యారో మార్క్ పెట్టాను. అందులో ఒక లేడీ అక్కడ అదంతా గ్రీన్ లీవ్స్తో ఫిల్ చేస్తున్నారు. అదొక బెల్ట్ అక్కడ లేడీ వేస్తున్నారు చూడండి, పైన ఆవిడ. అది మొత్తం మూవ్ అవుతూ వస్తుంది. అక్కడక్కడ బాక్సెస్ కనిపిస్తున్నాయి కదా మీకు, ఆ బాక్సెస్ అలా మూవ్ అవుతూ వచ్చేసి ఇక్కడ ఈ బ్లేడ్స్లా మూవ్ అవుతున్నాయి కదా, ఇందులోకి వచ్చేస్తుంది అనమాట. అది ఆటోమేటిక్గా ఆ బాక్స్లో ఇందులోకి పడిపోతున్నాయి అనమాట. ఇక్కడ మీరు చూసారు, ఇప్పుడే జస్ట్ లీవ్స్ పడ్డాయి కదా, ఈ బాక్స్లో అక్కడ కింద అట్లా వేసేస్తుంది. అది మళ్ళీ అలా మూవ్ అవుతూ ఆ లేడీ ఉన్న దగ్గరికి వెళ్ళిపోతుంది ఈ బాక్స్. ఇక్కడ ఈ టీ లీవ్స్ ఇందులో ఎప్పుడైతే అలా కిందకు వచ్చేస్తున్నాయో, ఆ బాక్స్లో కింద బాక్స్లో పడుతున్నాయో, ఇదేమవుతుందంటే జస్ట్ ఆ లీవ్స్ని క్రష్ చేస్తుంది. అంటే అది జ్యూసీగా కాదు, జస్ట్ అలా క్రష్ చేస్తుంది. ఆ క్రష్ చేసినటువంటిది ఏమవుతుందంటే ఇట్లా కిందకి వెళ్ళిపోతుంది. కింద ఇంకొకటి ఉండింది, కింద ఫ్లోర్కి వెళ్ళిపోతుంది. చూడండి ఇక్కడ ఎట్లా పడుతుందో, అది లీవ్స్ని జస్ట్ క్రష్ చేసేసి కిందకి ఎట్లా ఫాల్ అయిపోతుంది అనమాట. ఆ కిందకి ఫాల్ అయింది, కింద కూడా చూపిస్తాను. నేను కిందకి వెళ్ళి చూపిస్తాను మీకు. ఆ లీఫ్ ఏమీ జ్యూసీగా కూడా ఏమి అవ్వడలేదండి. విడివిడిగా ఉన్న లీవ్స్ని జస్ట్ కొంచెం దగ్గరగా చేస్తుంది అంతే. అలా చేసి కిందకి పంపిస్తుంది అనమాట. సో చాలా ప్రాసెస్ ఉందండి టీ పౌడరు మేకింగ్కి. అదైతే నేను ఇప్పుడు మీతో చూపిస్తాను. బాక్స్ మూవ్ అవుతుంది చూడండి, అక్కడ గ్రీన్ కలర్ లీవ్స్ ఉన్న బాక్స్ కింద పడుతుంది చూడండి. ఆటోమేటిక్గా అలా పడిపోతుంది, ఎవరు దాన్ని వేయడం అట్లా ఏం లేదు. అలా అందులో పడిపోయి మళ్ళీ ఆ లేడీ ఉన్న దగ్గరికి వెళ్ళిపోతాయి అన్నమాట ఈ బాక్సెస్. ఆవిడ బాక్స్ని మళ్ళీ టీ లీవ్స్తో ఫిల్ చేస్తున్నారు. టీ ఫ్యాక్టరీలోకి మనం ఎంటర్ అవ్వాలంటే మనకి 10 రూపీస్ ఇస్తే ఎంట్రన్స్ ఉంటుందండి. ఒక ట్యాగ్ ఇస్తారు మన చేతికి, ఆ ట్యాగ్ వాళ్ళే వేస్తారు. ఆ ట్యాగ్ వేయించుకుంటే లోపలికి ఎలా ఉంటుందన్నమాట. వీడియో షూట్కి కూడా ఎలో చేస్తున్నారు. అంటే ఐ మీన్ అక్కడ ఉంటారు కదా ఆ టీం వాళ్ళు చూసినా కూడా, వీడియో షూట్ చేస్తున్నా కూడా ఏమీ అనలేదు. సో ఎలో అయితే చేస్తున్నారు వీడియో షూట్ చేయడానికి. సో నేను చేశాను. ఈ కిందకి వెళ్ళింది ఎంత ప్రాసెస్ ఉండిందో కింద అయితే. ఇప్పుడు నేను కిందకు వచ్చేసాను. పైనుండి పడిన లీవ్స్ వచ్చేసి, ఆ క్రష్ అయిన లీవ్స్ అన్నీ ఇక్కడ వచ్చేస్తుంది. ఆ బ్లేడ్స్ చూడండి, దాన్ని ఇప్పుడు కొంచెం పీసెస్గా చేస్తుంది. ఇక్కడ ఆ పైనుండి వచ్చింది ఇక్కడ ఒక సర్క్యులర్ ఫామ్లో నుండి ఇందులోకి వస్తుందన్నమాట. అందులో నుండి ఒక బెల్ట్ మూవ్ అవుతూ ఉంది కదా, అట్లా అదంతా పొడిగా చేసేసి అందులో పంపిస్తుంది. అది వెట్గానే ఉందండి, అదేమి మరీ పౌడర్ ఫామ్లో డ్రై పౌడర్ అట్లా కాదు, తడిగానే ఉండింది. అంటే ఆ ఆకు బాగా క్రష్ అయిన తర్వాత ఇట్లా వచ్చిందనమాట. ఆ బెల్ట్ మొత్తం అట్లా మూవ్ అవుతూ వెళ్తుంది. చాలా లాంగ్ ప్రాసెస్ అండి అసలు ఇది. అలా వెళ్ళి ఆ బెల్ట్ దగ్గర నుండి మళ్ళీ ఈ బ్లేడ్స్ దగ్గరకు వస్తుంది. ఇప్పుడు ఇక్కడికి ఈ బ్లేడ్స్ దగ్గర నుండి అగైన్ ఈ గ్రీన్ బెల్ట్ కనిపిస్తుంది కదా, దీని దగ్గరకు వస్తుంది. వీటి మధ్యలో కొన్ని చోట్ల కొంచెం వేడిగా ఉన్న ఫ్యాన్స్ కూడా పెట్టారు దీనికి. అంటే అక్కడ మనకి చూస్తే తెలుస్తుంది కదా, హీట్ వస్తున్నటువంటి ఫ్యాన్స్ కూడా ఉన్నాయి. అక్కడి నుండి మళ్ళీ దీనిలోకి వచ్చేసింది. బ్లేడ్కి అదేమవుతుందంటే ఇంకా బాగా పౌడర్ అనేది చాలా ఫైన్గా అవుతుంది, చాలా మెత్తగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి కొంచెం ఆ వెట్నెస్ తగ్గి కొంచెం లైట్గా డ్రైగా అనిపిస్తుంది. సో ఇందులో నుండి సర్క్యులర్ ఫామ్ ఉండింది కదా, అందులోకి వెళ్తుంది.
అందులోకి వెళ్ళి ఇక్కడ నేను ఇప్పుడు హీట్ ఫ్యాన్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఈ సర్క్యులర్ ఫామ్ ఈ ట్యూబ్లా ఉండింది కదా, ఇందులో నుండి బయటకు వస్తుంది. ఇక్కడ ఫ్యాన్ అని చెప్పాను కదా, చూడండి ఫ్యాన్ కనిపిస్తుంది. చాలా హీట్గా ఉందండి ఎయిర్. ఆ పౌడర్ మొత్తం ఇందులో నుండి ఇక్కడికి వస్తుంది. ఆ బ్లేడ్ చూడండి సర్కిల్. మరి దీనివల్ల అది ఎందుకు యూజో నాకు తెలియదు. అక్కడ మనకు చెప్పడానికి ఎవరు లేరు, నేను అడగలేదు అది. జస్ట్ అట్లా స్లోగా మూవ్ అవుతూ ఉండిందనమాట ఆ సర్క్యులర్ బ్లేడ్ అనేది. మూవ్ అవుతూ చూడండి పైనుండి హీట్ ఫ్యాన్ ఉంది కదా, చూడండి ఇక్కడ అది పొగ కనిపిస్తుంది కదా, ఇదంతా వేడిగా వస్తున్న గాలి అందులో నుండి ఇటు వచ్చేస్తుంది. ఇక్కడైతే మనకి డ్రై పౌడర్ నాకేం కనిపించలేదు. ఇది ఆన్లో లేదు ప్రజెంట్. అక్కడ సర్క్యులర్ బ్లేడ్ ఉంది కదా, అక్కడ అది అట్లా ఆ హీట్ ఎయిర్ అప్లై చేసి ఆ ప్రాసెస్ జరుగుతుంది. సో ఈ 2 మిషన్స్ అయితే ఆపేస్తున్నాయి ప్రజెంట్. ఇటువైపుకి అయితే ఇది రాలేదండి. బట్ ఇందులో నుండి కొంచెం ఆ టీ పౌడర్ ఉంది కదా, అది ఇక్కడ కనిపిస్తుందని చెప్పేసి నేనైతే వీడియో షూట్ అయితే చేశాను. దాని పక్కనే ఇట్లా ఇది కూడా టీ పౌడర్ మేక్ చేసేటటువంటి మిషనే అండి. సో దీన్ని కూడా నేను వీడియో తీశాను. తర్వాత చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళాము. చాక్లెట్ ఫ్యాక్టరీలో జస్ట్ కొంచెం క్లిప్సే తీశాను, వీడియో క్లిప్స్ అవి చూపిస్తున్నాను. సో ఆ చాక్లెట్ అట్లా మొత్తం లిక్విడ్ అంతా కూడా ఇట్లా బాల్స్ లాగా అయ్యి ఇందులో వేశారు. అది జస్ట్ అట్లా రొటేట్ అవుతుంది. లోపల ఉన్న చాక్లెట్స్ అన్నీ కూడా బాల్స్. టీ ఫ్యాక్టరీ చూపించాను కదండి, అక్కడ వెళ్ళగానే వాళ్ళు మనకు ఒక స్మాల్ గ్లాస్తో టీ ఇస్తారు. వాళ్ళు ఇచ్చిన టీ అయితే చాలా టేస్ట్ ఉంటాయి. బట్ మనం ఆ టీ పౌడర్ తెచ్చుకుంటే అంత టేస్ట్ ఉండదు. మేము 4-5 టైమ్స్ తెచ్చాము, బట్ అంత టేస్ట్ లేదు. నేను ఇప్పుడైతే టీ పౌడర్ ఏమీ కొనలేదు. సో మీకు హెల్ప్ అవుతుందని చెప్పేసి చెప్తున్నాను. అక్కడ 240 రూపీస్ అట్లా ఉంటుంది టీ పౌడర్ కాస్ట్. ఇంకా లో ఉంటుందేమో నాకు తెలియదు. మేమైతే అంత పెద్ద ప్యాక్ తెచ్చుకున్నాం అప్పట్లో. సో దానిలో నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకి ఇట్లా వ్యూ పాయింట్ ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి రోప్వే ఉంటుంది. బాగుంది. నేనైతే అదేమీ అందులోకి ఏమి ఎక్కలేదండి, జస్ట్ చూసాను అంతే. వ్యూ అయితే చాలా బాగుంది. వీటన్నిటికంటే ముందు వెదర్ మాత్రం ఎంత కూల్ క్లైమేట్ అంటే అంత కూల్ క్లైమేట్. తప్పకుండా ఒక్కసారైనా ఊటీని విజిట్ చేయండి. నేను చూసిన ప్లేసెస్ని మీకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. నేను అది చూసినప్పుడు ఇట్లా మీకు కూడా హెల్ప్ అవుతుంది. కొందరు ఇక్కడ దాకా రాలేని వాళ్ళు ఉంటారు కదా, కొంచెం ఇలా అయినా చూసి ఎంజాయ్ చేస్తారని చెప్పేసి నేనైతే వీడియో షూట్ అయితే చేశానండి. ఇంకా కొన్ని ఉన్నాయి, వీడియోస్ పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, లైక్ అవర్ వీడియో.